నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రష్యా యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ కు అమెరికా అండగా ఉన్నట్లు, అమెరికా యుద్ధానికి సిద్ధమవుతున్న వెనిజులాకు రష్యా మద్దతుగా నిలుస్తోంది. ఆయుధాలు అందించడమే కాదు, తప్పు చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. అసలేం జరుగుతోంది? వెనిజులా మరో యుక్రెయిన్ లా మారబోతోందా? అసలు వెనిజులాకు రష్యా ఎలాంటి ఆయుధాలు ఎలా అందించే అవకాశం ఉంది? యుక్రెయిన్ కు అమెరికా మద్దతిస్తే వెనిజులాకు రష్యా ఫుల్ సపోర్ట్. వెనిజులా యుక్రెయిన్ 2.0 అవుతుందా? వెనిజులాపై యుద్ధానికి అమెరికా సిద్ధం. తప్పు చేయొద్దంటూ మాస్కో వార్నింగ్. యుద్ధమే వస్తే జరగబోయేది ఏంటి? వెనిజులా దగ్గరున్న రష్యా ఆయుధాలేంటి? యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలు పెడితే అమెరికా మధ్యలో వచ్చి మద్దతుగా నిలిచినట్లు ఇప్పుడు వెనిజులా మీద అమెరికా యుద్ధం స్టార్ట్ చేస్తే రష్యా వస్తుందా అంటే అవును అని అనిపిస్తోంది సీన్. అమెరికా వెనిజులా మధ్య కొనసాగుతున్న వివాదం యుద్ధంగా మారింది. నిన్నటి వరకు వెనిజులా డ్రగ్స్ ఆపడమే తన లక్ష్యమని చెప్పిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. వెనిజులా చమురు, ఇంధన హక్కులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే వెనిజులా చుట్టూ సముద్రంలో సైన్యాన్ని మోహరించింది యుఎస్. దాంతో పాటు వెనిజులాపై నావికా దిగ్బంధం విధించారు. ఆ దేశం దొంగిలించిన చమురు, దాని సంబంధిత ఆస్తులను ఇచ్చే వరకు ఇది కొనసాగుతుందని ట్రంప్ తెగేసి చెప్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య రష్యా రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వెనిజులా విషయంలో ఎలాంటి తప్పు చేయొద్దంటూ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. వెనిజులా సముద్ర తీరాన్ని అమెరికా చుట్టుముట్టడం అంటే యుద్ధంతో సమానమే. దీనిపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెనిజులా సంక్షోభంలో సంయమనం పాటించాలంటూ అమెరికాకు సూచిస్తోంది. వెనిజులాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అంటున్న రష్యా ఆ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి వెనిజులాకు రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వెనిజులా అధ్యక్షుడు మధురో తరచూ మాస్కో వెళ్లి వస్తూ ఉంటారు. ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు రష్యా సపోర్టుగా నిలిచింది కూడా. కొన్నేళ్లుగా వెనిజులాకు అధునాతన క్షిపణులు, సైనిక శిక్షణలను అందించడమే కాదు, దీర్ఘకాలిక చమురు ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే ఇప్పుడు అమెరికా దాదాపుగా యుద్ధం ప్రకటించిన వేళ ఎలాంటి తప్పు చేయొద్దంటూ రష్యా ప్రకటన చేయడం వెనుక కీలక వ్యూహం కనిపిస్తోంది. వెనిజులా అమెరికా మధ్యన ఉన్న గొడవ, రష్యా ఏదో సాయం చేస్తుంది అంటే అది పెద్ద ఉపయోగం లేదు. ఈవేళ ప్రపంచంలో ఒకే అగ్ర పవర్ ఉన్నది, అది అమెరికా. రెండో విషయం మనం మర్చిపోకూడదు. 200 సంవత్సరాల నుంచి దక్షిణ అమెరికాలో ఇతర దేశాలు ఎవరో వచ్చి అక్కడ కలవ చేసుకోకూడదు అని మొన్రో డాక్ట్రిన్ ఉన్నది. ఆ మొన్రో డాక్ట్రిన్ అమెరికా ప్రెసిడెంట్ తీసుకొచ్చింది. వెనిజులా దక్షిణ అమెరికాలో ఉన్నది. ఆ ప్రాంతానికి వచ్చి ఎవరికి కెలికినా మేము సహాయించమని అమెరికన్ పాలసీ. అలాంటి విషయంలో పుతిన్ కొన్ని విధాలుగా సాయం చేసేదంటే అది పెద్ద లెక్క కాదు. రష్యాతో యుద్ధంలో అమెరికా ఆయుధాలను యుక్రెయిన్ యూజ్ చేసినట్లు ఇక్కడ వెనిజులా కూడా రష్యా వెపన్స్ ఉపయోగించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వెనిజులా యాంటీ యాక్సెస్ ఏరియా డినైల్ షీల్డ్ నిర్మాణం కోసం రష్యా S-300VM బెటాలియన్లను అందించింది. 250 కిలోమీటర్ల దూరంలోని బహుళ లక్ష్యాలను ఇవి టార్గెట్ చేయగలవు. ఇక అమెరికా వైమానిక శక్తిని ఎదుర్కోవడానికి రష్యా నిర్మిత 5000 ఇగ్లా ఎస్ విమాన నిరోధ క్షిపణులను వెనిజులా ఇప్పటికే మోహరించింది. ఇక రష్యాకు చెందిన BUK M2E వ్యవస్థ వెనిజులాకు ఒక కీలకమైన మధ్యస్థ రక్షణ పొరగా పనిచేస్తోంది. 45 కిలోమీటర్ల దూరం, 25 కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. వీటితో పాటు అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఓర్నేషిక్ హైపర్సోనిక్ మిజైల్ సిస్టమ్ను వెనిజులాకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామంటోంది రష్యా. ఇది వెనిజులా చేతికి వస్తే అమెరికాకు చుక్కలే. ఇక ప్రస్తుతం 120 మందికి పైగా రష్యా సైనిక సిబ్బంది, వెనిజులా ప్రత్యేక దళాలు, డ్రోన్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. యుద్ధ అనుభవం ఉన్న ఈ ట్రైనర్లు వెనిజులా సైన్యం పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నారు. ఇక వెనిజులా, రష్యా సంయుక్త చమురు ప్రాజెక్టులను
2041 వరకు పొడిగించారు. $616 మిలియన్ విలువైన ఈ ఒప్పందం రష్యాకు ఇంధన రంగంలో మరింత పట్టిస్తోంది. తమ మిత్ర దేశమైన వెనుజులాలో ఉద్రిక్తతలు పెంచేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఆందోళనకరమంటూ అమెరికాకు రష్యా వార్నింగ్ ఇస్తోంది. అయితే యుద్ధమే వస్తే వెనుజులాను రష్యా ఫ్రాక్సీగా వాడుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెనుజులాకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని, ఈ సంక్షోభంలో ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరం ఉందంటున్న రష్యా ఒక రకంగా ట్రంప్కు, అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలా తప్పు చేయొద్దని, యుద్ధం ప్రసక్తే రావద్దు అన్నట్లుగా అమెరికాకు రష్యా వార్నింగ్ ఇచ్చింది. వెనుజులా విషయంలో రష్యా ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది? అసలు పుతిన్ స్ట్రాటజీ ఏంటి? ఇది అమెరికా మీద ప్రతీకారమా? ట్రంప్ను కంట్రోల్లో పెట్టడానికేనా ఇదంతా? అసలు వెనుజులా అమెరికా మధ్య వివాదం ఏంటి? అసలు యుద్ధ మేఘాలు ఎందుకు అలుముకుంటున్నాయి? వాచ్ ది స్టోరీ. అసలు అమెరికా వెనుజులా వివాదమేంటి? యుద్ధం వస్తే జరగబోయేది ఏంటి? వెనుజులాకు యుక్రెయిన్కు లింక్ ఏంటి? దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. వెనుజులా విషయంలో రష్యా తీరు చూస్తే అర్థమవుతోంది అదే. నిజానికి ఈ దేశాన్ని ఉపయోగించుకుని ట్రంప్ను కంట్రోల్లో పెట్టాలి అన్నట్లుగా పుతిన్ వ్యూహం కనిపిస్తోంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ శాంతి ప్రణాళిక కూడా తీసుకువచ్చారు. అయితే దీనిపై జెలెన్స్కీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అక్కడితో ఆగిపోయింది. అయితే యుద్ధంలో పై చేయి సాధించేందుకు ట్రంప్ను కంట్రోల్లో పెట్టేలా వెనుజులాను ఫ్రాక్సీలా పుతిన్ వాడుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. యుక్రెయిన్లో అమెరికా సపోర్టుకు ప్రతీకారంగా లాటిన్ అమెరికాలో ప్రభావాన్ని కాపాడుకునేందుకు వెనుజులాకు రష్యా మద్దతుగా నిలుస్తుందనేది మరికొందరి ఒపీనియన్. ఆ దేశ అధ్యక్షుడు మదురోను స్ట్రాంగ్ చేసి అమెరికాను డైవర్ట్ చేయాలి అన్నది పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు నడుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపించి తీరాలని ట్రంప్ పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే యుక్రెయిన్కు అమెరికా మద్దతుపై పుతిన్ గుర్రుగా ఉన్నారు. యుక్రెయిన్లో అమెరికా సపోర్టు తగ్గించడానికి వెనుజులా సంక్షోభం రష్యాకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. వీటన్నింటికీ మించి వెనుజులాను అమెరికా స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్ను రష్యా లాగేసుకుంటుందనే సందేశాన్ని పరోక్షంగా పంపేందుకు పుతిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇకటు వెనుజులాకు రష్యాతో పాటు చైనా మద్దతు కూడా ఉంది. ఇప్పుడు అమెరికా అమలు చేస్తున్న బ్లాకేడ్ వెనుజులా సైన్యం ప్రతిఘటిస్తే అది రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీస్తుంది. రష్యా చైనా మద్దతుతో అతిపెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంటుంది. యుద్ధాలు ఆపేశాను అని తనను తాను శాంతి దూతగా ప్రకటించుకుంటున్న ట్రంప్ ఇప్పుడు వెనుజులాతో యుద్ధానికి సిద్ధం కావడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. డ్రగ్స్ మాఫియాను నియంత్రించడం కోసమే అని పైకి మాటలు చెప్తున్నా ఆయిల్ నిల్వలు, రాజకీయ లక్ష్యాలే ప్రధాన కారణాలు. వెనుజులా అధ్యక్షుడు మదురో రష్యా చైనాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, అమెరికాకు వ్యతిరేకంగా ఉండడం ఈ వివాదాన్ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తోంది. వెనుజులాకు ప్రపంచంలోనే అత్యధిక క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయి. వీటి కోసం మదురోను గద్దెదింపి తమకు అనుకూల నేతకు అధికారం కట్టబెట్టేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం యుద్ధానికి కాలు దూవుతున్నారు. వెనుజులా చుట్టూ అమెరికా యుద్ధ నౌకలను భారీగా మోహరిస్తున్నారు. ఇవే తగ్గించుకోవాలని ఇప్పుడు రష్యా వార్నింగ్ ఇస్తోంది. అందుకే వెనుజులా మీద అమెరికా పట్టుదలతో కనిపిస్తోంది. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికా చర్యలను ఖండిస్తున్న రష్యా యుద్ధమే మొదలైతే వెనుజులాకు అండగా రంగంలోకి దిగుతుందా అంటే, చైనా కూడా వస్తుందా అంటే, అదే జరిగితే మాత్రం ప్రపంచం అల్లాడిపోయే అవకాశం ఉంటుంది.